Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. మొదటిసారిగా ప్రిపేర్ అవుతున్నప్పుడు, మందిరంగా రెడీ అవుతున్నప్పుడు అంత ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. కానీ రెండవ మందిరం మరలా కట్టబడ్డానికి ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత ఇబ్బందులు పెట్టారో, అయినా ఆ ప్రతి ఏరియాలోనూ కూడా దేవుని హస్తం ఎలా పనిచేసింది, దేవుని వాక్కుని బట్టి ఎలా కనెక్షన్ లేని వారు కదిలారు, కనెక్షన్ ఉన్నవారు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎలా దేవుడు తన ప్రవక్తల్ని తోడుగా ఇచ్చి ఎలా ముందుకు పంపించారు, ఈ విషయాలను మనం చూస్తున్నాం. రండి వెళ్దాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 1వ వచనం. బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా. హల్లెలూయా. రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చారట. ఏమని? ఖజానాలో దస్తావేజుల కొట్టులో వెతకమని. ఇది కూడా ఎక్కడండి? బబులోనులో ఉన్న ఖజానాలోని దస్తావేజులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వెతికించమని చెప్పారు. దస్తావేజులు ఎక్కడ ఉంటాయి? అసలు ఖజానా ఎక్కడుంటుంది? ఆస్తులు. ఖజానా అంటే ఏంటి? వారి యొక్క విలువైన నిధులన్నీ దాచిపెట్టే స్థలమే ఖజానా. ఆ ఖజానాలో దస్తావేజులు కూడా ఉంటాయి. దస్తావేజుల్లో ఏముంటాయి? రాజుగారి ద్వారా ఏమేమి కమాండ్స్ అయితే ఇవ్వబడ్డాయి, లేదా ఇప్పుడు చూడండి మన ఇండియన్ కౌన్సిల్ ఒకసారి ఆలోచించండి. ఎన్నో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి పార్లమెంట్లో. వాటిలో ఏవైనా సరే డెసిషన్స్ తీసుకున్నా, రాజ్యానికి సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన డెసిషన్స్ తీసుకున్నా అవన్నీ కూడా ఎక్కడైనా పొందుపరుస్తారు. అవి చాలా విలువైనవి కనుక విలువైన స్థలంలోనే పొందుపరుస్తారు. అలా ఖజానాలోని దస్తావేజుల్లో వెతకించమని ఆజ్ఞ ఇచ్చారు. ఎవరు? దర్యావేషు. ఇప్పుడు చూడండి, ఈ ఆజ్ఞ బయలుదేరడానికి ముందు అసలు ఇలా ఎవరు ఈయనని ప్రేరేపించారు? ఎవరు ప్రేరేపించారు? రాజు ఉప్పు తిన్నవారు ప్రేరేపించారు. చెప్పండి అన్నమాట. రాజు ఉప్పు తిన్నవారు ఏమని పలికారో ఇప్పుడు చూద్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. 13 నుండి 16 వరకు చదువుతుండగా విందాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చదువుకుందాం. కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకుందురు. అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజు అయిన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారును, రాజులకు దేశముకు హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదురనియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢీపరచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారంలో నిలవబెట్టిన ఎడల
నది యువతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు. చాలండి, ఆలోచించండి. దర్యావేషు రాజు, ఈ దర్యావేషు రాజు దస్తావేజుల్లో వెతికించడానికి ప్రేరేపిస్తున్నవారు ఎవరు? ఎవరు? రాజు యొక్క ఉప్పు తిన్నామని చెప్తున్నవారు. మరియు ఉప్పు తిన్నవారే ఏమని చెప్తున్నారు? వీరికి వ్యతిరేకంగా ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతూ రాస్తున్నారు. వింటున్నారా? ఏమేమి చెప్పితే రాజు మన మాట వింటాడు, ఎలా చెప్పితే రాజు వారి పనిని ఆపేస్తాడు. రాజుకి మనం ఫేవరబుల్గా మారాలి. మీకు అర్థమైందా? కంప్లైంట్ చెప్తున్నవారు చెప్తున్న విధానం చూడండి, ఆ రాజుని ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ వీరి మీద ఎలా కంప్లైంట్ చెప్పాలి. బా ఎంత ఎంత కత్తే కానీ వెన్న పూసినట్టుగా కదా, కత్తే కానీ ఎట్లా వెన్న పూసినట్టుగా, లోపల కత్తే. అది చూడండి, వారు చెప్తున్న మాటలు. రాజువైన తమకు తెలియవలసినదేమనగా, ఇదిగో అసలు పట్టణమును కట్టి దాని ప్రాకారమును నిలవబెడితే వారు ఏం కట్టరు? శిస్తు గాని సుంకం గాని పన్ను గాని ఇయ్యక ఉందురు. ఇక్కడే మనకు అర్థం అవ్వాలి, పట్టణం కట్టబడితే వారు స్వతంత్రులుగా మారుతారు. దాస్యత్వం నుంచి వాళ్ళు విడుదల పొందినట్టుగా ఒక సూచన పట్టణం కట్టబడుట, ప్రాకారం నిలవబెట్టుట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, విశ్వాసులుగా శిశువులుగా ఉండడం అలౌ చేస్తారు, కానీ శిష్యులుగా మారుతున్న ఎదుగుతున్న ఎదగనివ్వరండి. ఒక విశ్వాసిగా వచ్చి లేదా ఒక బిడ్డగా పుట్టి శిశువుగా ఎంత పిల్లచేష్టలతో ఆడుకున్నా పర్వాలేదు, కానీ ఆ పిల్లవాడు పెద్దవాడైతే ఆ పిల్లవాడు పాలు విడిస్తే పరలోకంలో విందు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో విందంటే భూమి మీద ఖచ్చితంగా ఆపోజిట్లోనే ఉంటుంది కదా. పరలోకంలో ఏం జరుగుతుందో భూమి మీద ఎగ్జాక్ట్గా అదే జరుగుతుందా, ఆపోజిట్లో జరుగుతుందా? చెప్పండి. అది పిల్లవాడు పాలు విడిస్తే తండ్రి ఇంటిలో విందు. పాలు విడిచిన అనుభవం ఎటువంటిదని మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. మీరు ఇంకా పాలు తాగేవారే అనియో పసిబిడ్డలే అనియో నేను ఇంకా దుఃఖపడుతున్నానని చెప్తున్నారు, కానీ అదే పాలు విడిచి పెద్దవారైతే పరలోకంలో విందు భూమిలో ఉన్న వారికి. అందుకేనండి అంత అంత కసి పెరిగిపోతూ ఉంటుంది, అంత కోపం, అంత క్రోధం. లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు రాజుగారికి. చెప్తున్న విషయాలు కూడా చూడండి, వాళ్ళు పట్టణం కట్టేస్తున్నారు, వీళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా చెప్తున్న వాళ్ళు చెప్తున్న మాట చూడండి, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారు గనుక. అయ్యా, రాజు యొక్క ఉప్పు తింటే ఎవరి సంగతులు రాజు చూడాలి? చూడమ్మా, నువ్వు ఫేవరబుల్గా ఉన్నావు, నీ సంగతి కదా వాళ్ళు చూడాలి. అవునా? నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు రాజుకి దగ్గరగా ఉన్నావు, రాజు సేవకురాలుగానో సేవకుడుగానో ఉన్నావు, నువ్వు ఉప్పు తిన్నావు, సరే మంచిది. రాజుగారు ఎవరి గురించి చూడాలి? ఎవరి బాగోగుల గురించి చూడాలి? నీ గురించి చూడాలి.
నీకేదన్నా కావాలంటే నువ్వు వెళ్ళి రాజుని ఆశ్రయించాలి. అంతేనా? వీళ్ళు చెప్తున్న విషయం చూస్తున్నారా? రాజు యొక్క ఉప్పు తిన్న వాళ్ళం మేం గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరం మీకు రాస్తున్నామని చెప్తున్నారు. ఏంటంట? మరియు తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు దస్తావేజులు చూచిన ఎడల ఏమని జరుగుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు చూడండి. రాజు దస్తావేజులు గనక ఓపెన్ చేసి చూస్తే ఈ పట్టణం వారి మీద కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయని వీళ్ళు ఆశపడ్డారు. ఏమని? ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయవారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదురు. మొట్టమొదటిగా ఎలా ఉంటారంట ఈ పట్టణపు వారు? తిరుగుబాటు చేయవారు. వింటున్నారా? ఎవరండి ఈ పట్టణపు వారు? దేవుడు కోరుకున్న పట్టణపు వారు. యెరూషలేమును కోరుకున్నది ఎవరు? దేవుడు. మహారాజు పట్టణం అది. ఈ పట్టణపు వారి మీద మోపుతున్న మాటలు చూస్తున్నారా? ఈ పట్టణపు వారి గురించి వారు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నారా? దస్తావేజుల్లో ఉంటుందట. ఏమని? రాజులకును దేశములకును హాని చేయవారట వారు. అవునా? రాజులకును దేశముల గురించి ప్రార్థన చేయమని నేర్పిస్తున్న దేవుడు. అట్టి దేవాది దేవుని ప్రజల గురించి చెప్తున్న మాటలండి ఇవి. కలహకారులట. కలహకారులంటే గొడవలు పెట్టువారు, గొడవలు పెట్టుకునేవారు, గొడవలు పెట్టువారు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరు యాక్చువల్ గొడవ పెడుతున్నారు? ఈ ఉప్పు తింటున్న వారు గొడవ పెడుతున్నారా? ఈ పట్టణపు వారు పెడుతున్నారా? ఈ ఉప్పు తింటున్న వారు గొడవలు పెడుతున్నారు. కానీ నింద ఎవరి మీద మోపుతున్నారు? ఈ పట్టణం వారి మీద మోపుతున్నారు. చూస్తున్నారా? ఆ పట్టణపు వారా కలహకారులు? వీళ్ళకి ఎందుకండి అసలు? ఆలోచించండి. పై వచనాలకి రండి. 12వ వచనం ఒకసారి చదవండి. 12వ వచనం. ఎజ్రా 4వ అధ్యాయం 12వ. ఒక మాట రా, 11 నుంచి చదువునాను ఒకసారి. 11 and 12. వీరు రాజైన అర్తహషస్తకు రాసి పంపించిన ఉత్తరము నకలు. నదీ యువతలనున్న మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా, తమ సన్నిధి నుంచి యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు. స్తోత్రం. చూస్తున్నారా? వీళ్ళల్లో ఎందుకు అలజడి ప్రారంభమైందో చూస్తున్నారా? వారు తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు. అబ్బబ్బా, పలకండి మాట. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు. మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చిన యూదులు. మీకు ఏమేం కనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యాలను ఈరోజు మనం ఘనపరుద్దాం. హల్లెలూయా. రాజైన అర్తహషస్తకు రాసి పంపించిన ఉత్తరం అండి. ఈ కాలంలో మెసేజ్లు చెప్పండి. ఈ కాలంలో ఏంటి? ఈ కాలంలో ఉత్తరాలు ఎక్కడున్నాయండి? ఈ కాలంలో ఫోన్లు, మెసేజ్లు. ఈ కాలంలో ఏంటి? ఫోన్లు, మెసేజ్లు. ఏమని రాస్తున్నారు? మీ దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చిన వీరు
ఏం చేస్తున్నారట? తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. దాని ప్రాకారాలను నిలవబెడుతున్నారు, దాని గోడలను బాగు చేస్తున్నారు, దాని పునాదులన్నీ కూడా బాగు చేస్తున్నారు, మరమ్మతులు చేయుచున్నారు. చెప్పండి చెప్పండి, హల్లెలూయా. మరమ్మతులు చేస్తున్నారు. చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఆ, ఇవన్నీ జరిగితే ఇవన్నీ జరిగితే వీరికి లోపల కోపం వచ్చేస్తుంది. వారి ఒక పట్టణం కడుతుంటే సంతోషం కదా రావాలి. ఒక ప్రాకారం నిలవబెడుతుంటే సంతోషంగా కదా ఉండాలి. పాడైన పునాదులను బాగు చేస్తుంటే పోన్లే ఇప్పటికైనా బాగవుతున్నారు అనిపించాలి కదా. అలా అనిపించట్లేదండి. కలహాలు పెట్టేవారే చెప్తున్నారు వాళ్ళు కలహప్రియులు అని. వాళ్ళు కలహకారులు. నిజానికి కలహం పెడుతుంది ఎవరు? ఈ ఉత్తరం రాస్తున్న వాళ్ళు. మందిరాన్ని కడుతున్న వాళ్ళు, పట్టణాన్ని కడుతున్న వాళ్ళు, పునాదులు కడుతున్న వాళ్ళు బాగు చేయవారా, పాడు చేయవారా? బాగు చేయవారి మీద గొడవలు పెడుతున్నవారు ఎవరు? ఉప్పు తిన్నవారు. చెప్పండి. ఉప్పు తిన్నవారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? పట్టణం మీద నిందలు మోపుతున్నారు. పాడైన పట్టణం మరలా బాగుపడుతుంటే ఓర్వలేని ఉప్పు తిన్నవారు. చెప్పండి అలాగనే. ఓర్వలేని ఉప్పు తిన్నవారు. ఇంక చెప్తున్న మాట చూడండి, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే మీకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢీపరచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు. ఈ పట్టణం, ఆ మాటల్ని అండర్లైన్ చేయండి. ఈ పట్టణం కట్టబడి దాని ప్రాకారాలు నిలవబెట్టితే నదికి యువతల మీకు ఇంకా హక్కు ఉండదు. నదికి యువతల మీకు ఇంకా చెప్పండి చెప్పండి ఏముండదు? హక్కు ఉండదు. ఇవన్నీ గుర్తుపట్టిన వారు ఎవరండి? అక్కడ ఉన్నవారు. వ్యతిరేకంగా నిలబడిన వారికి తెలుసు ప్రాకారాలు నిలవబెడితే ఏం జరుగుతుందో. ఈరోజు అడుగుతున్న ప్రశ్న, అసలు ఈ విషయాలు మనకి తెలుసా? ఈ విషయాలు ఈ యూదులకి తెలుసా? ఈ విషయాలు ఇలాంటి ఆలోచనలు వీరికి తెలుసా? వీరికి ఒకటే ఆశ, పాడైపోయిన పునాదులు బాగుపడాలి, పాడైపోయిన ప్రాకారాలన్నీ బాగు చేయాలి. అయ్యో ఎక్కడ పాడైపోయింది, ఎక్కడ ఎక్కడ ఏ ఇటుకలు పాడైపోయినాయి, లేకపోతే ఏ రాళ్ళు పాడైపోయినాయి, వాటిని బాగు చేయాలి. అరే అది పాడైపోయింది, దాన్ని బాగు చేయాలి. అరే ఇక్కడ బురద ఉంది, ఇక్కడ బరువులు ఉన్నాయి, ఇక్కడ అన్నీ కూడా కాలిపోయిన గుట్టలు ఉన్నాయి. ఎందుకంటే ప్రాకారాలని కాల్ చేశారండి దోచుకునేటప్పుడు. చెత్త, ఎక్కడ చూసిన చెత్త, దాన్ని బాగు చేయాలి. ఈ బాధ తప్ప వేరొక ఉద్దేశమే లేదు ఈ కట్టుతున్న వారికి. కానీ కడుతున్న వారిని చూసి టెన్షన్ పడిపోతున్నారు. ఎవరు? ఉప్పు తిన్నవారు. స్తోత్రం. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? నువ్వు
పాడైపోయినప్పుడు ఎవరు పట్టించుకోరు. ఈ ఉప్పు తిన్నవారు అప్పుడు బాగానే ఉన్నారండి. కానీ నువ్వు మరలా బాగుపడతావు చూడు, అప్పుడు వీళ్ళల్లో టెన్షన్ వచ్చేస్తుంది. అలా వ్యతిరేకంగా నిలబడుతున్న వాళ్ళు ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని లెటర్లు రాసినా, ఎంతమంది రాజులను ప్రేరేపించిన, నది యువతల నుండి నది అవతలకు ఎన్ని వేషాలు వేసి పంపించినా, ఎంత షుగర్ కోటెడ్గా వారి మాటలను విషమును ఎక్కించినా, దేవుని కార్యములు ఎవరు ఆపలేరని రూఢిపరుస్తూ ప్రార్థన చేద్దాం. మరమ్మతులు కంప్లీట్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. పునాదులు బాగుపడాలని ప్రార్థన చేద్దాం. పట్టణం కట్టబడాలని ప్రార్థన చేద్దాం. నది యువతల జరగవలసిన ప్రతి కార్యము జరగాలని ప్రార్థన చేద్దాం. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు పడిపోయిన ప్రతి ప్రాకారం నిలవబడాలని ప్రార్థన చేద్దాం. రోషముతో ఉన్నవారు ప్రార్థన అందుకోండి. స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నావయ్యా. పాడైన పట్టణమును కట్టించేవాడు, బాగు చేయవాడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిలోనూ ప్రభు యేసయ్యా తండ్రి నాయన, అయ్యా పాడైన ప్రతి స్థలమును తండ్రి నాయన కట్టాలని ప్రభు, అయినా తండ్రి పడిపోయిన ప్రాకారములను లేపాలని ప్రభు యేసయ్యా, బాగు చెయ్యాలని తండ్రి నాయన యేసయ్యా తండ్రి నాయన తలంపు పుట్టిస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా అవును తండ్రి నాయన, మీరు బాగు చేయువారై ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభు నిందలు వచ్చినను తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఉప్పు తిన్న వారు ప్రభు యేసయ్య తండ్రి, ఇదిగో తండ్రి నాయన ప్రభు వారి మీద ఎన్ని నిందలు వేసినను తండ్రి నాయన యేసయ్య, నది అవతల తండ్రి నాయన బాగు చేయుటకు ఆయత్తపడిన వారు తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి నాయన ప్రభు యేసయ్య తండ్రి, బాగు చేయవలసిన వారి మీద వేసిన నిందలు తీసివేసిన ఆయన ప్రభు, ఆయన ప్రాకారములు తండ్రి నాయన కట్టుచు తండ్రి నాయన ప్రభు, అయ్యా ప్రభు పట్టణంలో కట్టుచు తండ్రి నాయన యేసయ్యా ప్రభు అన్నిటిని సరి చేయించిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభు. ఆయన తండ్రి నాయన నీ బిడ్డల యొక్క పట్టణము తండ్రి నాశనము కాకుండా తండ్రి నాయన ప్రభు ప్రతి స్థలమును తండ్రి మీరు బాగు చేయవారై ఉంటుండగా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా బాగుపడే స్థితిలోనికి ప్రతి ప్రాకారము వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా పాడైతున్న ప్రతి స్థలము తండ్రి తిరిగి కట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన యేసయ్యా ప్రభువా విడుదలలు స్వతంత్రములు మీరు దయచేయించుండగా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా కుటిలమైన తండ్రి నాయన మనస్సు ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి నాయన మీరు తీర్పు తీర్చువాడై ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా యేసయ్యా. అదిగో తండ్రి నాయన యేసయ్యా, అయ్యా బాగుపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఇంకనూ తండ్రి నాయన ప్రభువా యేసయ్యా తండ్రి కట్టబడిన ప్రాకారంగా నిలబెట్టమని ప్రభువా యేసయ్యా, అయ్యా తండ్రి నాయన పట్టణం యొక్క తండ్రి ప్రాకారముగా మీరే ఉండి తండ్రి నాయన కాపుదలుగా ఉండి ప్రభు యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, అయ్యా నీ బిడ్డల తండ్రి నాయన ప్రభు జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన యేసయ్యా ప్రభు నాయన తండ్రి ప్రతి ఒక్కరుగా ప్రతి ఒక్కరిని నీవు నివసించే తండ్రి యోగ్యకరమైన మందిరంగా మీరు తయారు చేయించుండగా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించ బాగు చేసేది ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, బాగుపడే ప్రతి ఒక్క జీవితాన్ని మీరు తండ్రి నాయన ప్రభు ఆశీర్వదించి ఇంకనూ బలపరచమని తండ్రి నాయన పరలోకమునందు విందులు అనేకములు జరుగులాగును ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కట్టడానికి పడుతున్న ఇబ్బందులు ఒకటి కాదు, రెండు కాదు. మీకు ఈరోజు నేను ఆ ఇబ్బందులు ఎటువంటివో చూపిస్తాను. చూడండి, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం, ఒకసారి 4వ వచనం చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. స్తోత్రం దేవా. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. ఫస్ట్ వీళ్ళు రాజుల దగ్గరికి వెళ్ళలేదండి. ఈ ఉప్పు తిన్న వాళ్ళు ఉన్నారే, అటువంటి వారు
ఫస్ట్ రాజుల దగ్గరికి వెళ్ళలా. ఫస్ట్ ప్రయోగం ఏంటి తెలుసా? దేశపు ప్రజలను, ఈ దేశపు జనులు ఎటువంటి వారో చూడండి. యూదా వంశస్థులకు ఫస్ట్ ఇబ్బందులు కలుగు చేశారు. నోట్ చేయండి, ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ నోట్ చేయండి. ఫస్ట్ ఏం చేశారు? ఇబ్బందులు కలుగు చేశారు. పలకండి అన్నమాట. ఏం చేద్దామన్నా ఇబ్బంది కలుగు చేస్తారు. యూదా వంశస్థులు ఎవరు? ఇప్పుడు కట్టడానికి వచ్చిన వారు. కట్టుతున్న వారికి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? కట్టుచున్న వారిని బాధపరిచిరి. మీకు అర్థమవుతుందా? ఇమోషనల్గా వాళ్ళని బాధ పెడుతున్నారు. వాళ్ళు బాధపడి ఏడ్చుకొని ముక్కుకొని మూలుక్కొని అలా ఉంటే వాళ్ళు ఇక చేయవలసిన పని చేయరు కదా. డైవర్షన్. నిన్ను బాధ పెట్టాలని, నిన్ను దుఃఖ పెట్టాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి పరిస్థితి ఒక డైవర్షన్. నువ్వు కట్టకుండా, నువ్వు కట్టబడకుండా, నువ్వు ఏ పాయింట్లో బాధపడతావో ఆ పాయింట్లో నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నం ఒక డైవర్షన్. నేను ఎన్ని విధాలుగా, ఎన్ని పరిస్థితులు బాధ పెట్టాలని ప్రయత్నం చేసిన అవకాశం ఇవ్వకు. మీకు గుర్తుందా? గడిచిన 10 రోజుల క్రితం మనం ఈ విషయంగానే ప్రార్థన చేసుకున్నాం. ఈ విషయంగానే ప్రభు నడిపించారు. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీరు ఆనందించినప్పుడు సమాధాన అధిపతి మీకు తోడుగా ఉంటారని, సమాధానము మిమ్మల్ని ఏలుబడి చేస్తుందని ప్రతి విన్నపము కూడా కృతజ్ఞత పూర్వకంగా ప్రభుకు తెలియచేయమని ప్రభు నేర్పించారు. బాధపరుస్తున్న వారు చుట్టూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని ప్రశ్న ఉందా? ఇదిగో అదే సమాధానం. హల్లెలూయా. ప్రాకారములు కట్టబడుతున్నాయంటే రాజులు మారినా సరే వ్యతిరేకులు మాత్రం మారలేదండి. మీరు ఇంకా చదవండి, మీకు అర్థమవుతుంది. చదువునానా 5వ వచనం. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నింటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారు ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. అంతే, మరి చాలు. చూసారా? రాజైన కోరేషు మొదలుకొని దర్యావేషు వరకు కూడా ఆ పరిపాలన చేస్తున్న ఆ కాలం వరకు కూడా వారు ఆటంకపరుస్తూనే ఉన్నారు. వీరు ఆటంకపరచడానికి వీరు వాడిన అస్త్రం మంత్రులకు ఇచ్చిన లంచం. ఓ కమాన్, అర్థమవుతుందా? ఏ మంత్రికి లంచం ఇస్తే ఏ మంత్రి వారి వశమున ఉంటాడో చూసుకొని మరి వాడికి లంచములు ఇస్తూ ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళు వీళ్ళ మాట వినాలని. మీకు అర్థమైందా? వీళ్ళ ఉద్దేశము నెరవేర్చు మంత్రులుగా వాళ్ళు మారాలని. మీరు ఆ టైం లైన్ కూడా చూడండి. కోరేషు మొదలుకొని దర్యావేషు వరకు. కోరేషు మీరు మాట వినడు. కోరేషు దేవుడు ఏర్పరచుకున్న మంద కాపరి. కోరేష్కే తెలీదు. కోరేష్కి తెలుసా? తెలీదు. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారమే చేయగలడు. హల్లెలూయా అండి. బిలామునే దేవుడు వదలలేదండి శపించడానికి.
బిలాం ఏమన్నా దేవుని ప్రవక్తన కాదు. అయినా దేవుడు తననే వదలలేదు శాపములు రిలీజ్ చేయడానికి. వీళ్ళు పడుతున్న కష్టం చూసారా? అసలు ఒక్క వచనంలో మొత్తం ఒక టైం లైన్ రాసేసారు. కోరేషు మొదలుకొని దర్యావేషు రాజు వచ్చేంత వరకు కూడా వీరు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారట. వీళ్ళు ఎలా పెడుతున్నారు? ఎలా ఎలా వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు? మంత్రులకు లంచములు ఇచ్చారు. దేనికి? వారి ఉద్దేశములు భంగపరచడానికి. ఆ మాట అండర్లైన్ చేయండి అమ్మా. ముందేం చూసాం? యూదా వంశస్థులకు ఇబ్బందులు పెట్టారు. రెండోది ఏం చేశారు? కట్టువారిని బాధపరిచారు. కట్టుచున్న వారిని బాధపరిచారు. మొత్తం వీళ్ళ ఉద్దేశం ఒక్కటే. వీళ్ళు ఏం చేస్తారు? వారి ఉద్దేశమును భంగపరచడానికే వారి ప్రయత్నాలు. మూడోది, వారు లంచములు ఇస్తున్నారు. వీళ్ళు మేము రాజు ఉప్పు తిన్న వాళ్ళు అంటున్నారు, కానీ వీళ్ళేనండి మొత్తం తినిపించేవాళ్ళు. వీళ్ళ ఉప్పే వాళ్ళకి తినిపిస్తున్నారు. మీకు అర్థమైందా? అందరికీ తినిపించడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఒక్కటే, వాళ్ళ ఉద్దేశములను భంగపరచాలి. వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక ఒక పట్టణాన్ని కానీ ఒక ఇంటిని కానీ కట్టడం ఎంత కష్టం తెలుసా? నెలల తరబడి నెలలు అవుతాయి, రోజులు తరబడి రోజులు అవుతాయండి. అసలు ఒక్క రోజు చేస్తున్న పని ఆపితే అది నెక్స్ట్ ఎంత డిలే అవుతుందో తెలుసా? అంటే ఒక పనికి ఇంకొక పని కనెక్షన్లో ఉంటాయి కనుక ఈ పని అయితే తప్ప ఈ పని అవ్వదు. ఇప్పుడు సున్నం కొట్టాలండి, అసలు గోడే కట్టపడలేదు, నువ్వు ఎక్కడికి కొడతావు సున్నం? నీకు అర్థమైందా? సున్నం రెడీగానే ఉంది, కానీ గోడ ఇంకా కట్టలేదు, ఎక్కడ కొడతావమ్మా సున్నం? సో సున్నం పని వారు ఆగాల్సిందే, సున్నం పని ఆగాల్సిందే. ఆ కట్టడం అయితే తప్ప ఇది కొట్టడం అవ్వదు. సో కట్టువారి ఉద్దేశం చెడగొడుతూ, భంగపరుస్తూ, బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, వారి ఉద్దేశంలన్నీ కూడా అలా డిస్మాండిల్ చేస్తున్నట్టుగా ప్రతి పనికి ఆటంకంగానే, ప్రతి దానికి ఆటంకంగానే నిలబడుతూ ఉంటే మీరు పని ఎలా ముందుకెళ్తుంది? రాజైన కోరేషు కాలం నుండి రాజైన దర్యావేషు కాలం వరకు వీరు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అర్థం, వారు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దర్యావేషు కాలం వచ్చేసరికి విడుదల. హల్లెలూయా! చెప్పండి. దర్యావేషు కాలం వచ్చేసరికి విడుదలని. హల్లెలూయా! ఇప్పుడు చూడండి, ఈ లెవెల్ చూడండి. ఇప్పటి వరకు ఇబ్బందులు పెడుతున్న వారి చేతికి అదే దర్యావేషు రాజు పిలిచి, మీరే వాళ్ళకి తోడుగా ఉండి ప్రతి పని త్వరగా జరిగేటట్టు చూడండి అంటే ఎలా ఉంటుంది ఆ రేంజ్? హల్లెలూయా! అర్థమవుతుందా? కట్టుతున్న వారిని, ఇబ్బందులు పెడుతున్న వారికి వస్తున్న ఆజ్ఞ, వాళ్ళు కట్టేటట్టు మీరు త్వరగా చెయ్యండి. ఖజానాలో నుంచి వాళ్ళకి డబ్బులు తక్కువైతే మీరు ఖజానాలో నుంచి తీసి మరీ ఇవ్వండి. ఇలాంటి ఆజ్ఞలు గనక జారీ అయితే ఇప్పుడు ఉప్పు తిన్న వారి సంగతి ఏంటి? ఇప్పుడు పప్పు తింటారు.
హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? ఇంతకాలం వరకు నువ్వు ఇబ్బందులు పడ్డావా? ఇదిగో ఎవరి వలన ఇబ్బందులు పడ్డావో ఇక వారే నీకు సహకారులై మారతారు. ఆమేన్. పాడైపోయిన పట్టణమని, వీళ్ళు కలహకారులని, వీళ్ళు గొడవలు పెట్టేవారని నీ గురించి చెడ్డగా చెప్పుతూ తిరుగుతున్న వారికి దేవుడు దర్యావేషు వంటి వారి వలన ఆజ్ఞ జారీ చేయబోతున్నారమ్మా. హల్లెలూయా. ఇంతవరకు వ్యతిరేకంగా నిలబడిన వారు, ఇంతవరకు ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించిన వారు, ఇంతవరకు కట్టుతున్న వారిని దుఃఖపరచిన వారు ఇక మీదట సహకారులై మారబోతున్నారు. ఖజానాలో నుంచి కావలసినవన్నీ తెచ్చి ఇస్తున్న వారై మారబోతున్నారు. దొంగలే గాని మాంసమును తీసుకుని వచ్చినట్టుగా చెయ్యలేదా ఏలియా కాలంలో దేవుడు కాకులను? కాకికి ఎత్తుకుపోయే బుద్ధి ఉంటుందా? తెచ్చే బుద్ధి ఉంటుందా? హల్లెలూయా. కానీ దేవుని ఆజ్ఞ గనుక జారీ అయితే కరువు కాలంలో కూడా బలమైన ఆహారం తెచ్చి ఇస్తాయండి కాకులు. అది ఉదయం సాయంత్రం కూడా. హల్లెలూయా. చూస్తున్నారా? ఒక కాలం వరకే ఇబ్బందులు. రాజులు మారిన బుద్ధి మారలేదు. అందుకే అదే రాజుల దగ్గర నుంచి దేవుడు ఆజ్ఞలు మార్చి తీసుకుని వస్తున్నారు. మీరు చెప్తున్నారు మీరు దస్తావేజులు వెతకండి, దానిలో మీకు వీళ్ళు తప్పు చేసిన వారిగా, తప్పు చేయువారిగా కనిపిస్తారు రాజా అని చెప్తే, కానీ అదే దస్తావేజులు వెతికిస్తే రాజైన కోరేషు ఇచ్చిన ఆజ్ఞలు బయటపడ్డాయి. చూద్దాం అటువంటి విషయాలను రేపటి దినాన్ని చూద్దాం. కానీ ఈ రోజుకి మనం ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి పరిస్థితి, ఇప్పటి వరకు నిన్ను కట్టకుండా ఆపిన ప్రతి ఒక్క పరిస్థితి, ఇదిగో నీకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి పరిస్థితి ఇక నీకు సహకారులుగా నిలబడబోతుండగా నువ్వు గుర్తుపట్టు, నువ్వు దాన్ని ఇలా జరుగుతుంది అని స్థాపించు, నువ్వు ప్రవచించు, ప్రార్థన చేయి, చూస్తావు మహిమను. నమ్ము, మహిమను చూస్తావు. ప్రార్థన చేద్దాం అక్క.